హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను తాటిపండు రొట్టె ఎలా వేస్తున్నాను, అలాగే మాకు దీంతో ఉన్న మెమరీస్ కొన్ని అయితే షేర్ చేసుకుంటానన్నమాట. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎండ్ వరకు అయితే చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను తాటిపండు అయితే తీసుకున్నానండి. ఇది నాకు ఎప్పటి నుంచి తినాలనిపిస్తుందంటే ఒక 2 వీక్స్ నుంచి అయితే తినాలనిపిస్తుంది అనమాట. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అప్పుడైతే మా అత్త తాటి గారెలైతే ఇచ్చిందనమాట. అప్పుడు నేను మా అత్త మాట్లాడుకున్నాము. అమ్ముంటే గనక ఈ పాటికి 2, 3 సార్లయినా సరే తాటి రొట్టె అయితే వేసేసేది. మాకు పంపించేదనమాట. అంతకుముందు మీరు కాలేజ్ చదువుకునే రోజుల్లో. ఇప్పుడు అమ్ముంటే గనక ఖచ్చితంగా వేసేది అని చెప్పేసి అయితే అనింది. ఇంకా అప్పుడు అనిపించిందనమాట నాకు. అవును, అమ్ముంటే ఖచ్చితంగా మాకు ఈ తాటి రొట్టె అయితే వేసేది కదా! తినాలనిపించిందనమాట. ఇంక అప్పుడైతే అనిపించింది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న తాటి చెట్టు చూస్తుంటే కాయలు అస్సలు ముగ్గట్లేదనమాట. కింద ఒక్కటి కూడా పడట్లేదు. ఇంకా మా పక్కింటి అమ్మమ్మ వాళ్ళు తెచ్చుకున్నారనమాట. ఎక్కడో పనికెళ్తే అక్కడి నుంచి అయితే తెచ్చుకుంది. అప్పుడు నేను చెప్పాననమాట, అమ్మమ్మ నాకు కూడా ఒక కాయ అయితే తీసుకొచ్చి ఇవ్వని చెప్పేసరికి ఇంకా అమ్మమ్మ అయితే తీసుకొచ్చింది. ఇంకా నేను తీసుకొచ్చిన రోజే ఇంక ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ ఈ కాయ నాకు ఇచ్చినప్పుడు చూడాల్సింది మీరు. కాయ అంటున్నాను, పండు అంటున్నాను. ఈ తాటిపండు ఇచ్చినప్పుడు నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే గనక ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బయట కూర్చున్నాము చేద్దాం కదా అని చెప్పేసి. ఇంకా ఈ కాయని మంచిగా ఈగలైతే అట్రాక్ట్ చేసేస్తాయన్నమాట. ఈగలు మంచిగా అట్రాక్ట్ చేసేసుకుంటది ఈ పండు. ఇంకా ఈగలన్నీ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసి లోపలికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ కాయ పగలగొట్టేసిన తర్వాత దాంట్లో 3 టెంకలైతే ఉన్నాయండి. కొన్నింటికి 2 టెంకలే ఉంటాయన్నమాట. ఇంకా ఈ టెంకల నుంచి ఆ పీచు ఉంటుంది కదా! పైనున్న దాని బాడీ పీచు ఉంటుంది కదా! ఈ బ్లాక్ కలర్‌ది. ఇదంతా కూడా అయితే సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసేసిన తర్వాత దానికి నీళ్ళన్నీ వేసేసి మసాజ్ అయితే చేస్తున్నాననమాట ఈ టెంకలకి. ఒక పక్కేమో నేను ఈ తాటిపండు పీచు అయితే తీస్తున్నాను. ఇంకొక పక్క మా చెల్లొచ్చేసి కొబ్బరికాయ అయితే కోస్తుందనమాట దీనిలోకి అట్టు వేయడానికి. ఇంకొక చెల్లొచ్చేసి బెల్లం అయితే తురుముతుందనమాట. ఇంకా ముగ్గురం 3 పనులైతే చేసుకుంటున్నామండి. ఇది ఈవినింగు మేము 3:00 అలా అయితే స్టార్ట్ చేశాననమాట అట్టు వేయడానికి ప్రిపరేషన్ అంతా. మా మామయ్యగాడేమో 4:15 కల్లా స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఆలోపు ఈ గుజ్జంతా తీసేసి పక్కకైతే పెట్టేసుకుంటే ఇంకా అప్పుడైనా సరే అట్టు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే మా ప్లాను. ఇంకా మేము స్టార్ట్ చేసేసరికి నాకు ఈ తాటిపండు పగలగొట్టి కొబ్బరికాయ కొట్టి ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేసరికి 3:30 అయితే అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో అయితే ఫాస్ట్‌గా ఇదంతా అయితే పీచు అయితే తీసేస్తున్నాము. నేను పీచు తీయడానికంటే ముందే ఇడ్లీ రవ్వ అయితే ఇక్కడ కొలిచేసి అయితే పెట్టుకున్నానండి. 3 టెంకలు ఉన్నాయి కదా! కొంచెం ఎక్కువ రవ్వే కలుస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ 2 కప్స్ అయితే రవ్వేసాను. మనం మెజర్‌మెంట్ వచ్చేసి ఒక కప్పు తీసుకుంటే 3 కప్పుల ఈ తాటి పేసం వస్తే గనక 2 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకోవాలనమాట. అదే ఇడ్లీ రవ్వ వస్తుంది కదా! అది. నేను దాని ప్రకారం 3 కప్పులు నిండుకొస్తుందని చెప్పేసి 2 కప్పుల రవ్వ అయితే కడిగేసి పక్కకు పెట్టాను. అంటే మొత్తం కడిగేయలేదనమాట. తడి చేసి పక్కకైతే పెట్టాను. ఇంక తీరా చూస్తే ఇది 2 కప్పులే వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి లాస్ట్‌లో కలిపేటప్పుడు కొంచెం అయితే తీసేసాను. అది మీరు ఎండ్ వరకు అయితే చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తాటిపేషం అయితే తీసేస్తున్నానండి. మాకు దీంతో ఉన్న మెమరీస్ ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి రాగానే మా ఇంటి పక్కనే చెట్టనమాట మా చెట్టు. ఇంక దాని నుంచి కాయలేమైనా పడినియి అంటే చాలు, నేను, తమ్ముడైతే ఎళ్లి తీసుకొచ్చేసుకునేవాళ్ళము. తమ్ముడు, నేనే ఉండేవాళ్ళమండి ఇంటి దగ్గర. మా జ్యోత్స్నేమో బాగా చిన్నది. అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి బాగా చిన్నదనమాట. ఇంకా చెల్లాలిద్దరూ కూడా హాస్టల్‌లో అయితే ఉండేవారు. ఇంక నేను, తమ్ముడు స్కూల్ నుంచి రాగానే ఒక 2 ఇటుకలైతే పెట్టేసుకొని, దాని మీదైతే ఈ తాటిపండు పెట్టేసుకొని కాల్చేసుకునేవాళ్ళమనమాట. అమ్మ వాళ్ళెవరూ లేనప్పుడే చేసేవాళ్ళము. మాకు పొయ్యి అదంతా వెలిగించడం వచ్చేది కాదనమాట. అందుకని చెప్పేసి 2 ఇటుకల మీద ఈ తాటిపండు పెట్టేసి కింద కొబ్బరాకులుంటాయి కదా! వాటితో కాల్చేసుకొని అయితే తినేసేవాళ్ళము. చెరొక టెంకాయ తిని. ఇంకా అలా చాలా సార్లయితే చేసుకున్నామండి. మేము, మా పిన్ని ఈళ్ళందరం కూడా. జస్ట్ ఈ కాయని కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటది. మీరెప్పుడైనా తినకపోతే గనక డెఫినెట్‌గా అయితే అలా కాల్చుకొని తినడానికైతే ట్రై చేయండి. ఇంకిక్కడ ఈ గుజ్జంతా తీసేసాను కదా! ఈ పిండంతా నేను రెడీ చేసుకునే దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసానండి. చెప్పాను కదా! నాకు 2 కప్పులే వచ్చిందని. 2 కప్పుల కంటే కొంచెం ఎక్స్‌ట్రా
ఈ పిండి అయితే వచ్చిందనమాట. ఈ తాటి పేసం అయితే వచ్చింది. ఇంకా అదంతా కూడా కొలత కొలిచేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుని, రవ్వ అయితే కొంచెం ఎక్కువే కలిపేసానని చెప్పాను కదా! ఇంకా నాకు ఎంతకి సరిపోతుంది అనిపించిందో అంత అయితే వేసేసుకుని, కలిపేసిన తర్వాత అప్పుడు కొబ్బరి అయితే వేసాననమాట. కొబ్బరి కూడా మరీ ఎక్కువ వేసేయలేదండి. మేము తురిమిన దానికంటే కొంచెం తక్కువ వేసి, ఇంక ఇక్కడ బెల్లం అయితే వేసాము. ఈ కాయ కొంచెం చప్పగా ఉందనమాట. అందుకని చెప్పేసి కొంచెం బెల్లం ఎక్కువైతే వేసాము. బాగా చితక్కొట్టామనుకున్నాం గానీ, అక్కడక్కడైతే బెల్లం ముక్కలైతే ఉండిపోయినాయనమాట. మీరు మాత్రం అలా చేయొద్దు. మొత్తం మెత్తగా అయితే అయిపోవాలనమాట. అక్కడక్కడ బెల్లం తగులుతూ ఉంటే తినడానికైతే మంచిగా ఉండదు. ఇంక ఇక్కడ దీన్ని కలిపేసిన వెంటనే అయితే అట్ట వేసేసుకోవచ్చండి. నేను ఇదంతా ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ అయితే చక్కగా వేడైతే అయిపోయింది. ఇంక ఇక్కడ అట్ట అయితే వేసేస్తున్నాను. నార్మల్‌గా దీన్ని పొయ్యి మీద ఏస్తే చాలా బావుంటుందనమాట. పొయ్యి మీద ఎలా వేయాలో కూడా నేనైతే చెప్తాను. పెద్ద మూకుడైతే తీసుకొని దానిలో అరిటాకులు వేసి, అరిటాకులకు ఆయిల్ అయితే అప్లై చేసేయాలనమాట. అప్లై చేసేసిన ఆకుల మీద ఈ పిండైతే వేసేసి, ఇదే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఇదంతా వేసేసి, మళ్ళీ అరిటాకులకు ఆయిల్ రాసేసి, దాని మీదైతే బోర్లించి పెట్టేసి, కింద కొంచెం కాలుతుంది అనిపించుకున్న తర్వాత అప్పుడు పైన కొన్ని నిప్పులేసేసుకుంటే కింద పైన మొత్తం అయితే కాలిపోతదనమాట. ఇక్కడ వచ్చేసి మాదైతే ఒక సైడ్ అయితే కాలిపోయిందండి. మనం నార్మల్‌గా అట్టు తిరిగేసినట్టు తిరిగేసేస్తే గనుక అదైతే విరిగిపోద్ది. అందుకని చెప్పేసి ఒక ప్లేట్ అయితే బోర్లించి ఇలాగైతే ప్లేట్‌లోకి అయితే రివర్స్ చేసామనమాట. ఇంకా రివర్స్ చేస్తే ఒక సైడ్ అయితే చక్కగా అయితే కాలిపోయిందండి. ఇంకొక సైడ్ అయితే వేయాలి. కాల్చాలి కాబట్టి మళ్ళీ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసాననమాట. ఇక్కడ ఇది ఒక సైడ్‌కి అయితే తిప్పుకున్నాం కదా! ఈ అట్టుని మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి అయితే ఈ ప్యాన్‌లోకి అయితే స్లోగా అయితే వదిలేసాననమాట. కరెక్ట్‌గా నాకు ఇది ఉడకడానికి 30 మినిట్స్ అయితే పట్టిందండి. ఒక సైడ్ 15 మినిట్స్ ఇంకొక సైడ్ వచ్చి 15 మినిట్స్. దీన్నైతే మంచిగా చల్లారిన తర్వాత తినాలండి. మేము ఈవినింగ్ టైంలో చేస్తే ఇంకా నైట్ అయితే తిన్నామనమాట. 8:00 ఆ టైంకి. 2 సైడ్స్ కాలిపోయి అయితే మంచిగా వచ్చిందండి. నేను ఇది తిని ఒక 5, 6 ఇయర్స్ పైనే అయిపోయింది. మా అమ్మ లేకపోవడం వల్ల చేసేవాళ్ళు లేరనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. కొంచెం కొబ్బరి అయితే తగ్గినట్టు అనిపించింది కానీ మిగతాదంతా మాత్రం సూపర్ అనమాట. ఇంతకీ మీరు ఇది తిన్నారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైము. మా అమ్మాయి గారు తినడం కూడా ఫస్ట్ టైం అనమాట. మా అమ్మాయి గారు పుట్టిన తర్వాత అయితే నేను చేశాను. అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. మా అమ్మాయి గారు పుట్టిన తర్వాతే ఇది చేశాననమాట. నాకు మంచిగా అయితే గుర్తుండిపోతుంది ఈరోజు. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. ఎవరైనా కనుక తినకపోతే కనుక డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. మనకి ఈ కొంతమందైతే చేసి కూడా పంపిస్తున్నారనమాట. తాటి రొట్టు, తాటి గారెలు, అలాగే పూరెలు ఇవన్నీ కూడా చేసి పంపిస్తున్నారు. ఒకవేళ మీకు తాటిపండు అవైలబుల్‌గా లేకపోతే కనుక వాళ్ళ దగ్గర కూడా పర్చేస్ చేసి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్‌గా అయితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.